ఇప్పుడు ఇల్లు అనేది ప్రతి ఒక్కరికి అవసరం, ఎస్ కానీ ఇది బాగా లగ్జరీ అయిపోయింది. అవునండి. అంటే ఎవరి సామాన్యులు కావచ్చు, లగ్జరీ పీపుల్ కావచ్చు, ఎవరి స్తోమత దగ్గర వాళ్ళకున్న లొకేషన్స్లో వాళ్ళు కొనుక్కుంటున్నారు. అవునవును. కానీ ఒక స్క్వేర్ ఫీట్కి అసలు మ్యాక్సిమం ఎంతవరకు మనం పే ఇన్వెస్ట్ చేయొచ్చు? బేసికల్గా ఏంటంటే అండి, ప్రీ లాంచెస్ నుంచి మొదలు పెట్టుకుంటే హ్యాండ్ ఓవర్ టైంకి ఆన్ అన్ యావరేజ్గా పర్ స్క్వైర్ ఫీట్ అనేది మనకు 5,000 నుంచి హైయెస్ట్ వచ్చేసరికి 23,000 రూపీస్ పర్ స్క్వైర్ ఫీట్ మన హైదరాబాద్లో రన్ అవుతున్న ప్రైస్ షీట్ చూసుకుంటే. ప్రీ లాంచెస్లో అయితే మనకు 5,000 అబౌవ్ నుంచి బేస్ ప్రైస్ స్టార్ట్ అయ్యి ఆప్షన్స్ వైజ్ అంటే ఎట్ ఏ టైం పేమెంట్ చేస్తే ఒకలాంటి ప్రైజు, లోన్కి వెళ్తే ఒకలాంటి ప్రైజ్ అనే విధి విధానాలతో మనము ఇల్లు కొనుక్కునే ఆప్షన్స్ని డిజైన్ చేస్తున్నారనమాట. సో రెడీ టు మూవ్ ఇన్ అయితే ఒకలాంటి ప్రైసెస్ ఉంటాయి, ఆల్మోస్ట్ డబల్ అయి ఉంటాయి కూడా. ప్రీ లాంచుల్లో అయితే బేస్ ప్రైస్లో రన్ అవుతూ ఉంటాయి. అండ్ ఆన్ అన్ యావరేజ్గా ప్రైస్ రేంజెస్ తీసుకున్నట్లయితే మనకు 5,000 రూపీస్ పర్ స్క్వైర్ ఫీట్ నుంచి హైయెస్ట్ 23,000 రూపీస్ పర్ స్క్వైర్ ఫీట్ అనేది మాక్సిమం లిమిట్ దట్ వి రీచ్డ్ టిల్ నౌ. సో అది లొకేషన్స్ వైజ్ ఉంటుందా? లొకేషన్స్ కి అనుగుణంగానే ఉంటుందండి. బట్ మనం ఓవరాల్ సినారియో మాట్లాడుకున్నట్లయితే 5,000 రూపీస్ నుంచి హైయెస్ట్ వచ్చి 23,000 రూపీస్ పర్ స్క్వైర్ ఫీట్ అనేది మన ప్రైస్ ఫ్యాక్టర్. బిల్డర్ చెప్పిన దానికి ఆ లొకేషన్ కి ఆ ప్రైస్ ఎంత వరకు కరెక్ట్ అని చెప్పి మనం ఎలా దాన్ని గెస్ చేయొచ్చు? బేసికల్ గా ఇది కన్స్ట్రక్షన్ లో ఎలా ఉంటుంది అంటే అండి, లొకాలిటీకి ల్యాండ్ ప్రైస్ ఉంటుంది, కన్స్ట్రక్షన్ కి, ఎమ్యూనిటీస్ కి, డెవలప్మెంట్ ఆస్పెక్ట్స్ కి ఒక ప్రైస్ అన్ని కలుపుకొనే ఒక మార్కెట్ లో ఒక ప్రైస్ వస్తుంది, విచ్ ఈస్ జస్టిఫైయబుల్ ఆల్సో. సో అంటే 10,000 రూపాయలు పర్ స్క్వైర్ ఫీట్ ఉన్న ఏరియాలో వీ కెనాట్ సెల్ దట్ 10,000 రూపీస్ ఎట్ ఎ కాస్ట్ ప్రైస్ ఆఫ్ 23,000 రూపీస్. ఎందుకంటే బిల్డర్ మార్కెట్ అనేది మోర్ ఆఫ్ అన్ అసోసియేషన్ మార్కెట్ అది. సో అక్కడ మనం ఎక్కువ ఫాల్స్ గా ప్రైస్ ని హైప్ చేయడానికి ఉండదు. ల్యాండ్ పార్సిల్, కన్స్ట్రక్షన్ పార్సిల్, బ్రాండ్ పార్సిల్, ఎమ్యూనిటీస్, జిఎస్టీ ఈజ్ ఆల్సో ఇన్వాల్వ్డ్, అన్నీ కలగలుపుకున్న తర్వాతనే మనకు బయటకు ఒక ప్రైజ్ వస్తుంది. కాబట్టి అంత ఎక్కువ వేరియేషన్ అనేది ఉండదు. సో 100% ఆ ప్రైజెస్ అనేవి కొంచెం ఒక రకంగా జస్టిఫైబులే. బట్ అందరూ ఒకటే ప్రైస్ లో ఉంటారు. అంటే ఏ బిల్డర్ ఒకలా ఉండరు, బి బిల్డర్ ఒకలాగా ఉండరు. ఏ ఎలా ఉంటే బి అలాగే ఉంటారు ఆ ఏరియాకి అనుగుణంగా. ఇప్పుడు ఆ ఏరియాలో 6,000 రూపీస్ పర్ స్క్వైర్ ఫీట్ రన్ అవుతూ ఉంది అంటే అది బేస్ ప్రైస్ అన్నట్టు. దానికి ఎడిషన్స్ ఏంటి? బ్రాండ్, డెలివరబుల్ టైమింగ్స్, ఎమ్యూనిటీస్, ఇవన్నీ కలుపుకుంటే 6,000 ప్రోడక్ట్ కాస్త 7,000కి రీచ్ అవుతుంది. అది దాని ఇన్ అండ్ అరౌండ్ ప్రైస్. సో అక్కడ ఎక్కువ మనము మ్యానిపులేట్ చేయడానికి అనేది ఉండదు అనమాట. సో దట్స్ అన్ అసోసియేషన్ డిసైడెడ్ అండ్ మోర్ ఆఫ్ ఏరియా ప్లస్ కన్స్ట్రక్షన్ అన్ని కలుపుకుంటే వచ్చే ప్రైస్ అది. ప్రజెంట్ గేటెడ్ కమ్యూనిటీ అండ్ స్టాండర్డ్ లోన్స్ అపార్ట్మెంట్ ఈ రెండింటి మధ్య ఒక యుద్ధం లాగా నడుస్తుంది అనుకోవచ్చు మనం. ఏంటి అసలు ఏది కరెక్ట్ అంటారు మీరు? అంటే గేటెడ్ అంటే ఒకప్పుడు ఎలా ఉండేది అంటే అండి, మనం చిన్నగా ఉన్నప్పుడు కావచ్చు, మనం స్విమ్మింగ్కి వెళ్ళాలంటే ఎక్కడ స్పోర్ట్స్ ప్లేసెస్కో వెళ్ళేవాళ్ళం. ఏదైనా గేమ్స్ ఆడుకోవాలి అంటే కోచెస్ దగ్గరికి వెళ్ళి లేదా ప్లే గ్రౌండ్ లో అలా ఆడుకునే వాళ్ళం. అంటే ప్రతి దానికి ఆఫ్టర్ స్కూల్ మనం ఏమన్నా నేర్చుకోవాలి అంటే మన పేరెంట్స్ మనల్ని బయట ట్యూషన్స్ కి తీసుకొచ్చేవాళ్ళు అనమాట. ఈ గేటెడ్ కమ్యూనిటీ కల్చర్స్ ఏంటి అంటే మోర్ ఆఫ్ సెక్యూరిటీ ఓరియంటెడ్. ఓకే, దీంట్లోకి ఎంటర్ అవ్వాలన్నా లేదా యాక్సెస్ ఉండాలన్నా సెక్యూరిటీ ఓరియంటెడ్ ఇది. అండ్ అన్ని ఎమ్యూనిటీస్ ఉంటాయి, లైక్ స్టార్టింగ్ ఫ్రమ్ పిల్లలు ఆడుకోవడం కావచ్చు, లేదా యోగా కావచ్చు, మెడిటేషన్ సెంటర్స్ కావచ్చు, ఎవ్రీథింగ్ ఒక ప్లేస్లో ఉంటుంది. మీరు ఇంటి లోపలికి వెళ్ళిపోయారంటే మీరు దేనికోసం బయటకు రావాల్సిన అవసరం లేదు, ఇంక్లూడింగ్ గ్రాసరీ స్టోర్తో సహా అన్నీ ఉంటాయన్నమాట. సో ఇవి ఎవరికి వర్కౌట్ అవుతాయి అంటే పిల్లలు ఉండే వాళ్ళకి, ఎల్డర్లీ పేరెంట్స్ ఉండే వాళ్ళకి, వీళ్ళందరికీ ఈ గేటెడ్ కమ్యూనిటీ కల్చర్ అనేది వర్కౌట్ అవుతుంది. బికాజ్ వన్స్ లోపలికి వెళ్ళిన తర్వాత బయటకు రావాల్సిన అవసరం ఉండదు. అంటే ఇప్పుడు పెరుగుతున్న సినారియోని బట్టి ప్రతిసారి కార్ తీయలేము, ప్రతిసారి బండి తీయలేము, వాకబుల్గా ఏమీ లేవు మనకు సినారియోస్ చూసుకుంటే. దానివల్ల ఏంటంటే గేటెడ్ కమ్యూనిటీస్ కల్చర్స్ అనేవి పెరగడం జరిగింది. స్టాండలోన్ అనేది ఏంటంటే మనకేం పెద్ద ఫెసిలిటీస్ ఏమి ఉండవు. సేమ్ మనం ఏమైనా కావాలన్నా బయటకు వెళ్ళాలి, ఎక్కడికైనా నేర్చుకోవాలా, సినిమా చూడాలా, ఏమన్నా అన్నిటికీ బయటకు వెళ్ళాలి. వేరస్ గేటెడ్ కమ్యూనిటీస్లో ఇంక్లూడింగ్ థియేటర్స్తో పాటు ఉంటాయి కాబట్టి మోర్ ఆఫ్ ఎ సెక్యూరిటీ.
సెక్యూరిటీ అండ్ ప్రైవసీ ఎక్కువగా ఉంటుంది. పిల్లలు ఎక్కడికి తప్పిపోరు. ఫస్ట్ థింగ్ ఎల్డర్లీ పేరెంట్స్ కి కూడా ఎప్పుడు సిస్టమ్ సెక్యూరిటీ సిస్టమ్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఏమన్నా ఎమర్జెన్సీ ఉన్నా సరే వాళ్ళ పిల్లలు అమెరికాలో ఉన్న మానిటర్ చేయొచ్చు. దట్ ఈస్ వై గేటెడ్ కమ్యూనిటీ కల్చర్స్ ఆర్ మోర్ ఇంక్రీస్డ్ ఇన్ ద సిటీ ఫ్రమ్ లాస్ట్ 5 to 10 years. రీసెంట్ గా మనం ఒకటి గమనించాను మేడం నేను కూడా, మన ఇల్లు ఎంత పెట్టి అయితే కొంటామో ₹1 కోటి పెట్టి ఇల్లు కొన్నామండి, మళ్ళీ అంతే ₹1 ఇంటీరియర్ కూడా ఖర్చు పెడుతుంది. ఎంతవరకు కరెక్ట్ మేడం? అది కంఫర్ట్ అంటారు చాలా మంది. అవునవును. ఇంటీరియర్స్ అనేది ఏంటంటే అండి, ఇప్పుడు మనం ఇంత పెట్టి 2 కోట్లు పెట్టి 3 కోట్లు పెట్టి 8 కోట్లు పెట్టి మనం ఇల్లు కొన్నా సరే మనకు బేర్ షెల్లే వస్తుంది. బేర్ షెల్ అంటే ఏంటి? జస్ట్ వాల్స్ అన్ని చేసి ఇస్తారు. మరి మనం చేసుకోవాలిగా. కబోర్డ్స్ ఏమి ఇవ్వరు, ఎవ్వరు ఇవ్వరు, కబోర్డ్స్ ఇవ్వరు, ఏమి ఇవ్వరు. ఎంత మనం ప్రైజింగ్ దేనికి పెడుతున్నాం అంటే లొకేషన్ కి పెడుతున్నాం, బిల్డర్ బ్రాండ్ కి పెడుతున్నాం, ఎమ్యూనిటీస్ కి పెడుతున్నాం, అంతే. మిగిలిందంతా మనం ఖర్చు పెట్టాల్సిందే. సో 100% ₹1 ఇల్లు అయినా సరే 5 కోట్ల ఇల్లు అయినా సరే మనం కొన్న తర్వాత 100% మనం ఇంటీరియర్స్ కి ఖర్చు పెట్టుకోవాల్సిందే. ఆ ఇంటీరియర్స్ స్టార్టింగ్ ఫ్రమ్ 10 lakhs నుంచి మళ్ళా ఇంకొక ఫ్లాట్ కొనే అంత వర్త్ వరకు కూడా ఉన్నాయి. హోమ్ ఆటోమేషన్ కావచ్చు, డిజిటల్ సిస్టమ్స్ కావచ్చు, సో మెనీ థింగ్స్. అది ఇంకా మీ చాయిస్. అది మేడం ఒకప్పుడు ఇల్లు అంటే ఒక లైఫ్ టైం ఎంత ఉంటుంది మనం చెప్పుకున్నాం. అవునండి. అంటే మనకి ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి గురించి అప్పుడప్పుడు మనం మాట్లాడుకున్నప్పుడు మండవావి ఇల్లు అంటారు. అవునండి. 400 సంవత్సరాల చరిత్ర, 500 సంవత్సరాల చరిత్ర అంటారు. కానీ 2025కి ఒక ఇంటి అంటే ఒక అపార్ట్మెంట్ లో కావచ్చు, ఇండివిజువల్ హౌస్ కావచ్చు, లైఫ్ టైం ఎంత అంటే ఏం చెప్తారు? ఇది బేసికల్ గా ఏంటంటే అండి, కన్స్ట్రక్షన్ క్వాలిటీని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. వాట్ కైండ్ ఆఫ్ క్వాలిటీ దట్ ద పీపుల్ ఆర్ యూజింగ్. సాలిడ్, బ్రిక్, సిమెంట్, వాటర్, ఇది మెటీరియల్స్ కి కూడుకున్న అండ్ ఆర్కిటెక్చర్ అండ్ ఇంజనీర్స్ సబ్జెక్ట్ తో కూడుకున్నాను. మీరు రీసెంట్ గా ఒక వీడియో చూసే ఉండాలి. ముంబైలో చాలా కోట్లు పెట్టి ఇల్లు కొంటే ఒక కస్టమర్ ఇలా పని చేయగానే వాల్ మొత్తం, ఎందుకంటే దెర్ ఈస్ నో క్వాలిటీ. అది సో దీన్ని ఎలా చెక్ చేసుకోవాలి అంటే ఆ బిల్డర్ యొక్క ప్రీవియస్ ప్రాజెక్ట్స్ ఎలా ఉన్నాయి. అండ్ అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే వాటర్ లీకేజ్. ఎంత పెద్ద గేటెడ్ కమ్యూనిటీస్ అయినా వాటర్ లీకేజ్ స్లోగా స్టార్ట్ అయి ఉంటుంది. పర్సెంటేజ్ ఆఫ్ ఉంది మేడం మొత్తం ఓవరాల్ గా ఈ వాటర్ లీక్? నేను చాలా చోట్ల ఎక్కడికెళ్ళి ఈ మాట తినపడుతుంది, ఎక్కడ లీకేజ్ అవుతుందో తెలియదు. సోర్స్ ఎక్కడ ఉంటుందో తెలియదు. అన్ని చోట్ల ఉంది ప్రాబ్లం. అదే అంటున్నా అండి. 8 కోట్లు పెట్టి కొన్న అపార్ట్మెంట్ లోనూ ఉంటది, ₹1 పెట్టి కొన్న అపార్ట్మెంట్ లోనూ ఉంటది. ఇది గ్రౌండ్ నుంచి స్టార్ట్ అవుతుంది బేసికల్ గా. సో అవి ఏంటి అంటే వీటన్నిటిని ప్రీ చెక్ అంటారు. ప్రీ చెక్ అంటే ఆ ల్యాండ్ యొక్క ప్రీ చెక్ బిఫోర్ ద కన్స్ట్రక్షన్, బేస్మెంట్ కిందకి ఎంత వెళ్తున్నాము ఏంటి, ఇవన్నీ ఒక అనాలిసిస్ సబ్జెక్ట్ లో ఇన్వాల్వ్ అయి ఉంటుంది. అండ్ ఇంకోటి, బిగ్గర్ ద బ్రాండ్స్ తీసుకున్నట్లయితే క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ కారు. ఫస్ట్ థింగ్, చిన్న చిన్న థింగ్స్ ఎక్కడైనా ఉంటాయి, వాటిని రెక్టిఫై చేసుకోవచ్చు. వెరాజ్ కమింగ్ టు ఏంటంటే, వెరాజ్ మనం ఎక్కడో దగ్గర రెగ్యులర్ బిల్డర్స్ కావచ్చు, వాళ్ళు మాత్రం ఎక్కడో దగ్గర క్వాలిటీలో కాంప్రమైజ్ అవుతున్నప్పుడు మాత్రం షెల్ఫ్ లైఫ్ అనేది తగ్గుతుంది, వాటి యొక్క లైఫ్ స్పాన్ అనేది తగ్గుతుంది. సో అంటే న్యాచురల్ డిజాస్టర్స్ ని తట్టుకోలేవు, లైక్ భూకంపాలు కావచ్చు, లేదా రెయిన్స్, వాట్ ఎవర్ ద థింగ్స్, లేదా వైడనింగ్, చిన్న చిన్న విషయాలకు కూడా మన స్ట్రక్చర్ అనేది డ్యామేజ్ అయ్యే కాన్సెప్ట్ ఉంటుంది. ఇప్పుడున్న రీసెంట్ టెక్నాలజీస్ లో మైవాన్ టెక్నాలజీ అనేది ఒకటి వచ్చేసింది అనమాట. సో ఈ కన్స్ట్రక్షన్ రిలేటెడ్ గా దిస్ ఈస్ ఎ హ్యూజ్ సబ్జెక్ట్ వేర్ క్వాలిటీ మ్యాటర్స్ ఎ లాట్, బికాస్ మనం దాని యొక్క లైఫ్ స్పాన్ చాలా ఎక్కువగా ఉండాలి అంటే క్వాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే 400 ఏళ్ళని మనం చెప్పుకునే పరిస్థితి మళ్ళీ మనకు ఉంటుందో లేదో నాకు తెలియదు, కానీ మినిమం 30-40 years అన్న అయితే ఉండేటట్టే ప్లాన్ చేయాలి.